రిసెప్షన్ పూర్తయిన తర్వాత రోజు ఉదయాన్నే ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు. ఇకప్పుడు ఆరు ఎంతగానో సంతోషపడిపోతూ, గుప్తా గారు మనం అలా సరదాగా షాపింగ్కి వెళ్ళొద్దామా అని చెప్పి అంటూ ఉంటే, బాలిక మాతోనే పరిహాసాలు ఆడుతున్నావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అసలైనా ఈ బాలిక ఈ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరే వరకు యమలోకానికి రానని అంటుంది. కానీ ఈ కుటుంబంలో సమస్యలు ఎప్పటికీ తీరేలాగా లేవు ప్రభు. ఇక నేను ఎప్పటికీ ఈ బాలికతో పాటు శాశ్వతంగా ఈ భూలోకంలో ఉండిపోవాల్సిందేనా అని చెప్పి గుప్తా అనుకుంటాడు. మరోపక్క అమర్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడు బాగి ఆగండి, టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు, టిఫిన్ చేద్దరు కానీ అని చెప్పి అమర్ని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ పెడుతూ ఉంటుంది. వద్దు బాగి, లేట్ అయిపోతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మీరు అలాగే అంటారు కానీ ఇలా టిఫిన్ చేయకుండా వెళ్తే మీ హెల్త్ పాడవుతుంది, కూర్చోండి అని చెప్పి బాగి తనకు ఇష్టమైన టిఫిన్ని వడ్డిస్తూ ఉంటుంది. అమర్ టిఫిన్ చేసిన తర్వాత, ఇన్ని రోజులు బట్టి టిఫిన్ వడ్డిస్తున్నాను, ఒక్కరోజన్నా చట్నీ బాగుందని చెప్పారా, చెప్తే మీ సౌమ్యం పోతుంది అని చెప్పి బాగి లోన గునుక్కుంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగి పడుతున్న బాధని అర్థం చేసుకొని, చట్నీ చాలా బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తాడు. అమ్మ బాబోయ్, మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారా, ఈరోజు నిజంగా నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి, ఈరోజు మీరు కాఫీ కూడా తాగలేదు, కాఫీ తీసుకువస్తాను అని చెప్పి బాగి చకచక కాఫీ తీసుకువచ్చి అమర్ చేతికి ఇస్తుంది. ఏ లూజు, ఈ కాఫీ తాగే వరకు వెళ్ళనిచ్చేలాగా లేవు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవునండి వెళ్ళనివ్వను, కాఫీ తాగాల్సిందే అని చెప్పి బాగి పట్టుపడుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఆ కాఫీని తాగుతూ ఇక పూర్తి చేసి ఇప్పుడు వెళ్ళొచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు. వెళ్ళండి అని చెప్పి బాగి అంటుంది. ఇక అలా అమర్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. గుప్తా గారు, మా ఆయన బయటకు వెళ్తున్నారు అని చెప్పి ఆరు బాయ్ అండి అంటూ అమర్కి బాయ్ చెప్తూ ఉంటుంది. నీ పతి దేవుడికి నువ్వు కనిపించావు కదా బాలిక, అయినా నువ్వెందుకు బాయ్ చెప్తున్నావని గుప్తా అంటూ ఉంటే, నేను ఆయనకి కనిపించాను కానీ ఆయన నాకు కనిపిస్తున్నారు కదా గుప్తా గారు, అందుకే బాయ్ చెప్తున్నాను, ఏదో నా సంతోషం కోసం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక తర్వాత అమర్ రాథోడ్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాథోడ్ ఎలాగైనా సరే రాత్రి ఆ ముసుగు దొంగలు ఎందుకు వచ్చారో, వాళ్ళు ఎవరి మనుషులో కనుక్కోవాలి, ఒకవేళ వాళ్ళు రణవీర్ మనుషులని తేలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆ రణవీర్ని విడిచిపెట్టకూడదు అని చెప్పి ఎంక్వైరీ కోసం అమర్ రాథోడ్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు. బాగి లోపల బట్టలు మడతేస్తూ ఉంటే ఇంతలో నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా బాగిని పిలుస్తారు. అమ్మ బాగి, నిన్న రిసెప్షన్లో నిన్ను అమర్ని చూసిన వాళ్ళందరూ చూడముచ్చటైన జంట అని ఎంతగానో మెచ్చుకున్నారమ్మా. ఆరు తర్వాత నీలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా వచ్చినందుకు నిజంగా మా అదృష్టం అని చెప్పి వాళ్ళు బాగిని పొగుడుతూ ఉంటారు. మన అదృష్టం బాగుండబట్టి నిన్న రాత్రి వచ్చిన ఆ దొంగల వల్ల మన కుటుంబానికి ఏ నష్టం జరగలేదు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు, నేనుండగా ఈ ఇంటికి ఎటువంటి కష్టాన్ని రానివ్వను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న మనోహరికి, చిత్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చూసావా మనం, రిసెప్షన్ జరిగింది మాకు, కానీ స్టేజ్ మీద ఉన్న మమ్మల్ని కూడా ఆ జనాలు పట్టించుకోకుండా ఈ బాగీకి ప్రియారిటీ ఇస్తూ ఈ బాగీని పొగిడారట. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చిత్ర అంటూ ఉంటే, అప్పుడు మనం చూడు చిత్ర, నువ్వు ఇదంతా ఈరోజు చూస్తున్నావు, కానీ నేను సంవత్సరం నుండి ఇదంతా చూసి భరించలేకపోతున్నాను, అందుకే దాన్ని లేపేయాలని చూశాను, కానీ ఎన్నిసార్లు దాన్ని లేపేయాలని చూసినా ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. దాంతో మనోహరి పక్కకు వెళ్ళి రణవీర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి రణవీర్, నిన్న రాత్రి ఆ అంజుని కిడ్నాప్ చేస్తానని ఏదేదో చేస్తానని చెప్పావు,
మరి ఏమీ చేయకుండానే వెళ్ళిపోయావేంటి అని మనోహరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్, చీకట్లో ఆ అంజుని ఎత్తుకెళ్ళిపోదామని చూశాను, కానీ ఆ అంజు నా టేబుల్ కింద దాక్కుని ఉందన్న విషయం నాకు తెలియలేదు. అమర్ పవర్ ఆన్ చేసేసరికి అంజు టేబుల్ కింద నుండి బయటకు వచ్చింది. నా మనుషులందరినీ కూడా అమర్ కొట్టి పడేశాడు. అందుకే ఆ అంజుని ఏమీ చేయలేకపోయాను. ఇంతకీ నీ సంగతి ఏంటి? ఆ బాగి ప్రాణాలు తీస్తానని చెప్పావు కదా, మరి నువ్వెందుకు ఆ పని చేయలేకపోయావని రణవీర్ అడుగుతూ ఉంటాడు. దాంతో మనోహరి, ఏం చెప్పమంటావు? ఆ బాగి పైనున్న గదిలోకి క్యాండిల్ కోసం వచ్చినప్పుడు వెనక నుండి తనని కత్తితో పొడవాలని చూశాను, కానీ ఆ అరుంధతి నాకు అడ్డుపడింది. నన్ను చంపేస్తానని నా గొంతు పట్టుకుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏంటి మనోహరి ఇదంతా? బాగిని చంపాలన్నా నీ ప్రయత్నం, అంజుని చంపాలన్నా నా ప్రయత్నం ఫలించడం లేదు. ఈసారి ఏదైనా సరే చాలా గట్టిగా ప్లాన్ చేయాలి, ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక రణవీర్ ఫోన్ పెట్టేసిన తర్వాత చిత్ర మనోహరితో, ఏంటి మనో, నిన్న నువ్వు రిసెప్షన్లో ఆ బాగి ప్రాణాలు తీయాలని చూసావా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును చిత్ర, దాన్ని నిన్న కత్తితో పొడిచి చంపేద్దామని చూశాను, కానీ ఆ ఆరు అడ్డుపడింది. నాకు ఒక విషయం అర్థమైంది, ఆ ఆరు ఈ భూలోకంలో ఉన్నంత వరకు నేను ఆ బాగిని ఏమీ చేయలేను. అందుకే దాన్ని పైకి పంపించేయడానికి ఏం చేయాలో స్వామీజీని కనుక్కొని అప్పుడు ఈ బాగి అంతు చూస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక చిత్ర, అమ్మో, ఈ మనోహరితో పాటు నేను కూడా బాగిని చంపడానికి తనకి హెల్ప్ చేస్తే అరుంధతి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టదు. నా జాగ్రత్తల్లో నేను ఉండాలి. నాకు ఈ డబ్బు, నగలు ఇవన్నీ దొరికితే చాలు, ఆ బాగి గురించి నాకు అనవసరం అని చెప్పి చిత్ర అనుకుంటుంది. మరోపక్క అమర్, రణవీర్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళి ఆ ముసుగు దొంగల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ పోలీసులతో కలిసి మాట్లాడుతూ, ఎలాగైనా సరే వీళ్ళని గురించి ఎంక్వైరీ చేయండి, వీళ్ళు ఎవరు పంపిస్తే నా ఇంటికి వచ్చారో తెలుసుకోండి అని చెప్పి అమర్ వాళ్ళకి పనప్పకిస్తూ ఉంటే, ఓకే సార్, ఖచ్చితంగా కనుక్కుంటాము, ఈవినింగ్ వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు అమర్కి చెబుతూ ఉంటారు. రాథోడ్, నువ్వు ఈవినింగ్ వరకు వీళ్ళతో పాటే ఉండి వీళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలేమో చూడు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఓకే సార్ అని చెప్పి రాథోడ్ అంటాడు. ఇక ఆ తర్వాత అమర్ ఒక్కడే ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. కారులో అమర్ ఇంటికి వచ్చిన తర్వాత లాన్లో ఆరు ఉన్నట్టుగా అమర్కి అనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో వెంటనే కార్ దిగి లాన్లోకి అలా చూస్తూ ఉంటాడు. లాన్లో అలా చూస్తూ ఉంటే ఆరు కూడా అమర్ని చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆరు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నీ ఉనికి నాకు తెలుస్తుంది, నాకు ఒక మాట ఇస్తావా ఆరు? నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఇలాగే ఉంటావా? నువ్వు నాకు కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు, కానీ నీ ఉనికి తెలిస్తే చాలు, నువ్వు ఉన్నావనే ధైర్యాన్ని మాకు ఇస్తే చాలు, మేము మా జీవితాల్లో ముందుకు వెళ్ళిపోతాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆరు అమర్ మాటలకి ఎంతగానో ఎమోషనల్ అవుతూ అమర్ని హక్ చేసుకుంటుంది. ఆరు చేతి స్పర్శ అమర్కి తెలుస్తూ ఉంటుంది. ఆరు, నీ స్పర్శ నాకు అర్థమవుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఎందుకు ఆరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావో అని అమర్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇంతలో బాగి ఇంట్లో నుండి బయటకు వస్తుంది. లాన్లోకి అలా చూసేసరికి ఆరు అమర్ని హక్ చేసుకోవడం కనిపించడంతో వాళ్ళిద్దరిని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, పక్కింటక్క ఆయన్ని హక్ చేసుకుంది అని చెప్పి బాగి ఆరు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. బాలిక, నీ సోదరి మిమ్మల్ని ఇద్దరిని చూసేసింది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు ఏమాత్రం గుప్తా మాటలు పట్టించుకోకుండా అలా అమర్ని హక్ చేసుకొని ఉంటుంది. బాగి దగ్గరికి వచ్చిన తర్వాత ఆరు చెయ్యి పట్టుకొని పక్కకు లాగుతుంది. అక్క, ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నా హస్బెండ్ని మీరు హక్ చేసుకోవడం ఏంటి అని చెప్పి ఆరు మీద మండిపడుతూ ఉంటుంది. దాంతో అమర్ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. అక్క అడుగుతుంది మిమ్మల్ని, ఏంటి మా ఆయన్ని హక్ చేసుకున్నారేంటి? అయినా మీరు ఎంతో మంచివారు అనుకున్నాను, కానీ ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని చెప్పి బాగి ఆరు మీద మండిపడుతూ ఉంటే ఆరుకి ఏం చెప్పాలో అర్థం కాక, అంటే అది
నేను ఏదో బాధలో ఉండి తెలియకుండానే ఆయనని హగ్ చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, బాధలు ఉంటే మాత్రం హగ్ చేసుకోవడానికి మీకు మా ఆయనే దొరికారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి ఎవరితోనో మాట్లాడుతూ ఉండడంతో అమర్, ఏ లూజు ఎవరితో మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు. పక్కింటక్కతో, ఇదిగోండి ఇక్కడే ఉంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, అక్కడ ఎవరూ లేరు కదా అని అంటూ ఉంటే, నిజం చెప్పండి, మీకు అక్క కనిపించడం లేదా అని బాగి షాక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కదా అని చెప్పి అమర్ అంటాడు. దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అదేంటండి, పక్కింటక్క ఇక్కడే ఉంది కదా, బ్లాక్ కలర్ శారీలో, చూడండి సరిగ్గా చూడండి అని బాగి టెన్షన్గా అడుగుతూ ఉంటే, అప్పుడు అమర్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ ఒక్కటే, అక్కడ ఎవరు లేరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, అదేంటి మరి ఈ పక్కింటక్క మనోహరికి చిత్రకు కూడా కనిపిస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమర్ మనోహరిని చిత్రను పిలిచి, ఇక్కడ మీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మనోహరి, చిత్ర ఈరోజు అమర్కి నిజం తెలిసిపోతుందని చెప్పి భయపడిపోతూ, లేదు అక్కడ మాకు ఎవరూ కనిపించడం లేదు అని అంటూ ఉంటారు. ఆ రోజు అడిగితే కనిపిస్తుందని చెప్పారు కదా అని భాగ్య అంటూ ఉంటుంది. ఏదో నిన్ను సాటిస్ఫై చేయడానికి అలా చెప్పాము అని వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో బాగి ఒక్కసారిగా తల పట్టుకొని కుప్పకూలిపోవడంతో, బాలిక మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదాం పద అంటూ గుప్తా ఆరుని తీసుకెళ్ళిపోతాడు. మరైతే ఆ అక్క ఎవరు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందని చెప్పి బాగి అంటూ ఉంటే, నాకు అర్థమైంది బాగి, తను నా ఆరు అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు నేను మాట్లాడేది ఆరు అక్కతోనా, ఆరు అక్క ఆత్మ నాకు కనిపిస్తుందా అని చెప్పి బాగి షాక్ అవుతూ ఉంటుంది. ఆరు అక్క కేవలం నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందని చెప్పి బాగి అంటూ ఉంటే, ఎందుకంటే మీ మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటండి ఏమంటున్నారు మీరు, రక్త సంబంధం ఉండడం ఏంటి, మర్యాదగా నిజం చెప్పండి ప్లీజ్ అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, ఆరు మరెవరో కాదు నీ సొంత అక్క అని చెప్పి అమర్ బాగికి నిజం చెప్పడంతో, తన సొంత అక్క ప్రాణాలతో లేదన్న విషయం తెలుసుకొని బాగి ఎంతగానో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.